దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పంచుకున్నాడు. మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా ఆయన సినిమాలో వినోదం, డైలాగ్స్, హీరో ఎలివేషన్ ప్రధానంగా ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలను కొత్తగా చూపించడంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వరకు హరీష్ శంకర్ గారు తీసిన సినిమాల గురించి హిట్ ఫ్లాప్ జాబితాను వివరంగా చూద్దాం. హరీష్ శంకర్ గారు దర్శకత్వం వహించిన సినిమాలో హిట్ అండ్ ఫ్లాప్ సినిమాలు. హరీష్ శంకర్ గారు మొదటి సినిమా దర్శకత్వం చేసింది షాక్. ఈ సినిమా 2006లో విడుదలైంది. హీరోగా రవితేజ, హీరోయిన్ గా జ్యోతిక ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఫలితం చూసుకుంటే ఫ్లాప్. హరీష్ శంకర్ డెబ్యూ మూవీగా వచ్చిన షాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. కథ, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఈ సినిమా ద్వారా హరీష్ శంకర్ తన టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసుకున్నాడు. రెండవ సినిమా మిరపకాయ్ 2011లో విడుదలైన ఈ సినిమా మరోసారి రవితేజ గారిని డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కూడా హీరోగా రవితేజ, హీరోయిన్లుగా రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేత్ నటించారు. ఈ సినిమా ఫలితం చూసుకుంటే భారీ హిట్ అయ్యింది. హరీష్ శంకర్ కెరియర్ లోనే మొదటి భారీ విజయం. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతోనో ఆకట్టుకుంది. కామెడీ, యాక్షన్ డైలాగ్స్ అన్ని కలిసిపోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ఇక మూడవ సినిమా గబ్బర్ సింగ్ 2012లో విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్. హీరోగా పవన్ కళ్యాణ్ గారు, హీరోయిన్ గా శృతి హాసన్. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది హరీష్ శంకర్ కెరియర్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా ఒక పెద్ద మైలురాయి. పవన్ కళ్యాణ్ గారు మాస్ అవతారంలో చూపించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. డైలాగ్స్, పాటలు, మాస్ ఎలిమెంట్స్ అన్ని కలిపి భారీ హిట్ అయ్యాయి. ఇక నాలుగవ సినిమా రామయ్య వస్తావయ్య 2013లో విడుదలైన ఈ సినిమా హీరోగా జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ గా శృతి హాసన్ నటించారు. ఈ సినిమా ఫలితం చూసుకుంటే ఫ్లాప్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా అవి తీరలేదు. కథలో కొత్తదనం లేకపోవడంతో స్క్రీన్ ప్లే బలహీనతల వల్ల సినిమా ఫ్లాప్ అయింది. ఐదవ సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 2015లో విడుదలైన ఈ సినిమా హీరోగా సాయి తరం తేజ్, హీరోయిన్ గా రెజినా నటించారు. ఈ సినిమా ఫలితం యావరేజ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని సాధించింది. హరీష్ శంకర్ స్టైల్, డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ మైండ్ చిత్రాన్ని నిలబెట్టాయి. ఆరవ సినిమా దువ్వాడ జగన్నాథం అంటే డీజే 2017లో విడుదలైన ఈ సినిమా హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్ గా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమా ఫలితం చూసుకుంటే ఒక కమర్షియల్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చింది. అల్లు అర్జున్ డ్యూల్ షేడ్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. విమర్శకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఏడవ సినిమా గద్దలకొండ గణేష్ 2019లో విడుదలైన ఈ సినిమా వరుణ్ సందేశ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఫలితం హిట్. తమిళ మూవీ జిగర్ తాండాకి రీమేక్ గా అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది ఒక ముఖ్యమైన చిత్రం. ఎనిమిదవ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ 2025లో విడుదలైన ఈ సినిమా హీరోగా పవన్ కళ్యాణ్, హీరోయిన్ గా శ్రీలీల నటించింది. ఈ సినిమా ఫలితం కూడా యావరేజ్ గా ఉంది. ఈ సినిమా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లోనే గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ వచ్చింది. ఈ సినిమా గబ్బర్ సింగ్ తరహాలోనే మరో మాస్ ఎంటర్టైనర్ అవుతుందని అభిమానులు ఆశించారు. ఈ సినిమా మాత్రం ఒక విశేషణ ఫలితం ఇచ్చింది. ఈ సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో మీ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.